సిబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన దుర్ఘటనపై పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే తాను సంఘటన స్థలానికి వెళ్లారని, క్షతగాత్రులను ప్రభుత్వ హాస్పిటల్కు తరలించామని చెప్పారు. ఇంత చేసినా వైసీపీ శవ రాజకీయాలు చేస్తుందంటున్న ఎమ్మెల్యే శిరీష్తో మా ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. పలాస కాశీబొగ్గు వెంకటేశ్వర స్వామి దుర్ఘటన సంబంధించి తెల్లవారు సంఘటన జరిగిన నుంచి కూడా లోకల్ ఎమ్మెల్యే పలాస శిరీష గారు అయితే ఇక్కడే క్షతగాత్రులకు సంబంధించి వైద్యం సంబంధించి అదే మరణించిన వారి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం నారా లోకేష్ గారు ఈ సంఘటన స్థలానికి వస్తున్నారనే నేపథ్యంలో ఆమె కూడా మనతో పాటు. మేడం గారు నమస్తే. మార్నింగ్ నుంచి కూడా మీరు ఇక్కడ ఉన్నారు. సిచ్యువేషన్ ఏమని మీకు అర్థమైంది? ఊహించని అత్యంత దుర్ఘటన అండి. ఇది ఎవరు కావాలని అవ్వాలని చేసిన సంఘటన కాదు. కార్తీక మాసం ఏకాదశి శనివారం కలిసి రావడం వల్ల 4 నెలల క్రితం కొత్తగా ఇక్కడ ఏర్పడి ఇంకా పలాసలోనే సగం మందికి ఇక్కడ ఒక టెంపుల్ ఉందని తెలియకుండా మౌత్ టు మౌత్ పబ్లిసిటీ వల్ల చాలా మంచి టెంపుల్ ఇక్కడ ఉందని దాదాపు ఈరోజు ఇక్కడికి వచ్చి గాయపడిన వాళ్ళు కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళలో 70% మంది చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళే. ముఖ్యంగా అక్కడ ఎగ్జిట్ ఎంట్రన్స్ డోర్లు 2 పక్కన పెట్టడం, ఇటు నుంచి వెళ్లాలో కాకుండా మేము ముందుగా దర్శనం చేసుకుందాం తొందరగా చేసి వెళ్ళిపోయిన గాబరాల్లో 2 మార్గాల నుంచి లోపలికి వెళ్ళడానికి భక్తులు ప్రయత్నం చేసినప్పుడు ఇటువైపు ఉన్న రైట్ సైడ్ ఉన్న ఐరన్ బ్యారికేడ్ అన్నది దాదాపు జనాల ప్రెషర్తో ఒక్కసారి కూలిపోయి కింద పడడం వల్ల 20 మెట్ల ఎత్తు నుండి దాదాపు 200-300 మంది ఒకేసారి ఒకరి మీద ఒకరు పడడం వల్ల జరిగిన స్టాంపింగ్ వల్ల జరిగిన ఒక దుస్సంఘటన. వాళ్ళ ప్రాణాలను తీసుకురాలేమేమో కానీ ఆ కుటుంబాలకి ఉదయం నుండి సహాయ సహకారాలు అందించడంలో కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా స్థానిక పోలీసులు కానీ అలాగే రెవెన్యూ అధికారులు ప్రతి ఒక్కరు, జిల్లాకు చెందిన ప్రతి యంత్రాంగం ఈరోజు పలాసలో ఉండి ఆ కుటుంబాలకి వారి బంధువుల మృతదేహాల్ని గౌరవంగా అప్పచెప్పడంతో పాటు ముఖ్యంగా చాలా మంది షాక్లో ఉండి ఈరోజు హాస్పిటల్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా దాదాపుగా 90% విమెనే ఈరోజు అక్కడ ఇబ్బంది పడ్డారు. ఆ షాక్ నుంచి వాళ్ళు కోలుకొని రేపు వాళ్ళందరికీ ఇంటికి పంపిస్తాము. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 2 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఇంకొక 10-15 నిమిషాల్లో నారా లోకేష్ గారు కూడా వచ్చి, ముందే చెప్పాను కదండి, వారి ప్రాణాలకి మేము వెనక్కి తీసుకురాలేము కానీ ఆ కుటుంబాలకు అన్ని విధాలుగా కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది. పరామర్శకు వచ్చిన వైసీపీ నాయకులు కొంతమంది ఉచిత బస్సు వల్ల ఎక్కువ మంది వచ్చారనేసి ఆఫ్ ది రికార్డ్ ఆరోపణలు చేస్తున్నారు. దీనిపై మీరేమంటారు? మీరు వద్దన్నా పాపం నన్ను తిట్టిస్తుంటారు ఆ జగన్మోహన్ రెడ్డిని, ఆ మాజీ పశువుల మంత్రిని. తండ్రి మృతదేహాన్ని కాల్చకుండా పక్కన పెట్టుకొని సంతకాలు తీసుకున్న మనిషి పెట్టిన పార్టీ నుండి బాబాయిని గొడ్డల పోటీతో వేసేసి గుండెపోటని ప్రజల్ని ఎలక్షన్ ముందు నమ్మించి దొంగ దెబ్బతోని అధికారంలోకి వచ్చిన పార్టీ నుండి వచ్చిన వ్యక్తులు ఎంతకన్నా ఏం మాట్లాడతారండి? ఈరోజు ఇక్కడున్న మాజీ పశువుల మంత్రి గారు, ఆయనకి మైండ్ అనేది లేదు. చదివింది డాక్టర్ కానీ ఎక్కడ శవం దొరుకుతుందా, శవ రాజకీయాలు చేయాలన్న దీంట్లోనే ముందుంటారు. ఇది జరిగింది వాస్తవం, చాలా దుర్ఘటన. ఆ దుర్ఘటన మనం వెనక్కి తీసుకురాలేం కానీ ఆ కుటుంబాలకు ఎలా సహకరించాలో వాళ్ళకి వీలైతే ఈరోజు వైసీపీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగో తీసుకొస్తారు, శవాలు దొరికాయి కాబట్టి సహకారం ప్రకటించండి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి మేము మా తరఫున సహాయం చేస్తున్నాం. అన్ని విధాలుగా కుటుంబాలను ఆదుకుంటాం. మీరు ఏమన్నా చేయగలిగితే చెయ్యండి అని కానీ ఈరోజు పనికి మాలిన మాటలు, మైండ్ దొబ్బి వీళ్ళు మాట్లాడుతున్న మాటలు మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు. చూసుకోవచ్చు, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష కూడా సంఘటన స్థలానికి చేరుకున్నారు. మరి కొద్దిసేపట్లో మంత్రి నారా లోకేష్ కూడా ఇక్కడికి రానున్నారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే తప్పు జరిగింది, కానీ తప్పు జరిగిన తర్వాత దానికి సంబంధించి అసలు ఎలా జరిగిందని అన్వేషణలో భాగంలో ఉన్నాము. ప్రభుత్వం తరపు నుంచి క్షతగాత్రులకి పూర్తి రక్షణ కల్పిస్తాము, వాళ్ళని ఆదుకుంటామని చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే కొంతమంది వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలను అవి కొట్టిపడేశారు. ఏదైనా సంఘటన జరిగింది, సంఘటన జరగడం దురదృష్టకరము, కానీ ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా చూడడానికి మా వంతు ప్రయత్నం చేస్తామని చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. వాట్ స్టూడియో. మరిన్ని అప్డేట్స్ చూసే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.